రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న అనుమానాలు పుకార్లకు మరి కొన్ని గంటల్లో తెరపడే అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అడియాల జైలు అధికారులు అనుమతినిచ్చారు. ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారా, ఆయన సురక్షితంగానే ఉన్నారా అనే ప్రశ్నలకు ఈ ములాఖాత్ తర్వాత సమాధానం లభించే అవకాశం ఉంది. అయితే ఈ భేటీ తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయకూడదని ప్రభుత్వం షరతు విధించడం రాజకీయ ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. గత కొన్నేళ్లుగా రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఉన్న అనుమానాలకు నేటితో చెక్ పడనుంది. ఇమ్రాన్ ఖాన్ భద్రతపై, ఆరోగ్యంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు లాయర్ను కలిసేందుకు జైలు అధికారులు అనుమతించడం కీలక పరిణామంగా మారింది. జైలు అధికారులు తాము ఈ సందర్శనను అనుమతించామని వెల్లడించిన వెంటనే ఆయన సోదరి ఉజ్మా ఖాన్ అలాగే ఆయన లాయర్ అడియాలా జైలు వద్దకు చేరుకోనున్నారు. అయితే ములాఖత్కు పాక్ ప్రభుత్వం షరతులు విధించింది. ఈ ములాఖత్ తర్వాత సోషల్ మీడియాలో ఒక్క మాటైనా బయట పెట్టకూడదంటూ ఆదేశించింది. ముఖ్యంగా ఇమ్రాన్ ఆరోగ్యం, మానసిక పరిస్థితి లేదా జైలులో ఆయనపై జరిగిందేంటి అనే అంశాలపై ఏమాత్రం సమాచారం బయటకు రాకూడదని కఠినంగా ఆదేశించారు. ఈ విషయాలు ఏవైనా బహిరంగంగా బయటకు వచ్చాయంటే ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పాక్ రాజకీయాలు ఒక్కసారిగా మళ్లీ చెలరేగే ప్రమాదం ఉందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులను జైలు అధికారులు అనుమతించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత నెలలో జైల్లో తనను హింసిస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. తర్వాత నుంచి ఆయన నుంచి ఎలాంటి సోషల్ మీడియా పోస్టు రాలేదు. ఆ తర్వాత ములాఖత్ కోసం వెళ్లిన ఇమ్రాన్ సోదరులను అధికారులు జుట్టు పట్టుకుని బయటకు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అనుమానం పెరిగిపోయింది. జైల్లో ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారనే ప్రచారంతో పాకిస్తాన్ ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. దీంతో స్పందించిన జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతోనే ఉన్నారని ప్రకటించారు. అయితే ఆయన్ని చూడ్డానికి ఎందుకు అనుమతించడం లేదంటూ అధికారులను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధించి ములాఖత్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కుమారుడు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. నా తండ్రి బ్రతికే ఉన్నా అతన్ని హింసించి చంపేయవచ్చు అంటూ ఆయన ఆరోపణలు చేశాడు. దీంతో పాక్లో గందరగోళానికి దారితీసింది. రాజకీయ వర్గాలు, మీడియా, అంతర్జాతీయ సంస్థలు కూడా ఇమ్రాన్ ఖాన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తడం మొదలుపెట్టాయి. ఇక పాక్లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో అత్యవసర చర్యగా రావల్పిండిలో 144 సెక్షన్ను అమలు చేశారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలు అన్నింటినీ నిషేధించారు. అయినా కూడా ఖాన్ అనుచరులు ఒక భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారనే సమాచారం ఇంటెలిజెన్స్కు చేరింది. దీంతో పోలీసులు, రేంజర్స్, భద్రతా దళాలు నగరాన్ని చిన్న చిన్న జోన్లుగా విభజించి కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే పలువురు పీటీఐ కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారు. ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారా, ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందా, అతన్ని సైలెంట్గా మరో జైలుకు మార్చారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో మిలియన్లలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం, జైలు అధికారులు వీటన్నింటినీ ఖండించినా ప్రజల్లోని అనుమానాలను మాత్రం చెరపలేకపోయారు. ఇలాంటి వాతావరణంలో కుటుంబ సభ్యుల సందర్శన అనుమతి కేవలం ఆయనను కలుసుకోవడం మాత్రమే కాదని, ఇది రాజకీయంగా మరింత భారీ ప్రభావం చూపే నిర్ణయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులకు ఏం చెబుతారు, వాళ్ళు బయటకొచ్చి ఏం చెబుతారు, ఆ సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకింత కఠినంగా నిరోధిస్తోంది అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇమ్రాన్ ఖాన్ను ఒంటరిగా పెట్టి అతన్ని మానసికంగా, శారీరకంగా బలహీనపరిచేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని పీటీఐ పార్టీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ప్రజలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. విదేశీ మీడియా కూడా పాక్ జైళ్లలో బందీల పరిస్థితిపై దృష్టి సారించడం ప్రారంభించింది. దీంతో పాక్ ప్రభుత్వం చివరికి కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిస్తూ ఒక డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాక్ ప్రజలు అడియాలా జైలు దగ్గర ఏం జరుగుతుందనే దానికోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు భేటీ ముగించుకుని బయటకు రాగానే ఇమ్రాన్ ఖాన్ గురించి నెలలుగా ఉన్న అనుమానాలకు, పుకార్లకు, రాజకీయ ఉద్రిక్తతలకు ఒక స్పష్టత వస్తుందా, లేక మరింత గందరగోళం సృష్టించే కొత్త వ్యాఖ్యలు వెలువడతాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.